గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అన్అకాడమీ ప్లాట్‌ఫామ్. వాయిస్ క్లియర్ ఉంటే క్లియర్ ఉందని ఒకసారి మెసేజ్ చేయండి. డైరెక్ట్‌గా క్లాస్‌లోకెళ్ళిపోదాం. చేద్దామా? 50 క్వెషన్స్. జాయిన్ అవుతున్నట్టుంది ఇప్పుడే అందరూ. వాయిస్ కూడా క్లియర్ ఉందని అంటుర్రు. ఓకే. థాంక్ యూ. ఇప్పుడే జాయిన్ అవుతున్నట్టుంది అంతా. ఓకే. రైట్. ఒక ప్రశ్న అయితే తీసుకుందాం. ఈలోపు అందరూ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి ఈరోజు మొదటి ప్రశ్న. చూడండి. కొన్ని ప్రాక్టీస్‌లో వచ్చినవి ఉండొచ్చు. కొన్ని కొత్త ప్రశ్నలు ఉండొచ్చు. సో మొదటి ప్రశ్న చూస్తున్న అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ క్వెషన్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ మట్టి మనిషిగా కీర్తించబడిన ఉద్యమకారుని గుర్తించండి. దీనికి టైం ఇస్తా. 50 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఇది. 50 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారు. ఒక 1 మినిట్ టైం ఇస్తా. మొదటి ప్రశ్న. మొదటి 50లో మొదటి ప్రశ్న. ఇది పేపర్ 2. ఇవన్నీ కూడా మీకు బుక్ మాదిరిగా చేసి కూడా ఇస్తా. తీసుకోండి. ఈ యొక్క 15 ప్రశ్న పత్రాలు, అవి కూడా ఒక 15 ప్రశ్న పత్రాలు చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకా జాయిన్ అవుతారా ఎవరైనా? ముప్పై 32% మంది మాత్రమే కరెక్ట్ సమాధానం ఇచ్చారు. 31% మాత్రమే. మరొక ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్నకు వేగంగా ఆన్సర్ ఇచ్చింది. చూద్దాం లీడర్ బోర్డు. ప్రతి 5 ప్రశ్నలకు ఒకసారి లీడర్ బోర్డు చూసే ప్రయత్నం చేద్దాం. లీడర్ బోర్డు చూడండి. స్వాతి మేడం, సరిత మేడం అండ్ మహేష్ జీ ఉన్నారు. ఏంది 8 మెంబర్సే చూపిస్తుంది? నమస్తే సాయి కిరణ్ గారు. గుడ్ ఈవినింగ్ శిష్య. 8 మెంబర్సే చూపిస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ తప్పు పెట్టిరనా ఆన్సర్? అంతేనా? మరొక ప్రశ్న చూడండి. వేనపల్లి పాండురంగారావు అండి. వేనపల్లి పాండురంగారావు వచ్చేసి మరొక ప్రశ్న. నో, ఓన్లీ టీఎస్పీఎస్సీనే. ఏపీపీఎస్సీకి ఏం యూజ్ఫుల్ ఉండదు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. గిర్గ్లాని కమిషన్ సిఫార్సుల అమలుకు హౌస్ కమిటీని, గిర్గ్లాని కమిషన్ సిఫార్సుల అమలు కోసం ఎవరి నేతృత్వంలో హౌస్ కమిటీని నియమించింది? ఎవరి నేతృత్వంలో హౌస్ కమిటీని నియమించారు?
రెండవ ప్రశ్న 50లో ఇది రెండవ ప్రశ్న. మరొక ప్రశ్న చూడండి. మరొక ప్రశ్న చూడండి సార్. లేట్‌గా జాయిన్ అవుతుర్రు అంతా. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఉద్యోగుల గర్జన బహిరంగ సభ జరపడానికి క్రింది ప్రధాన కారణాన్ని గుర్తించండి. క్రింది ప్రధాన కారణం. హాయ్, గుడ్ ఈవినింగ్ కిషోర్ కుమార్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రామ్స్ టైమ్స్ వెంకట్ కొట్టే కూడా జాయిన్ అయ్యారు. నాలుగవ ప్రశ్న చూడండి. నాలుగవ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తారా అంటుండు వెంకట్ కొట్టే. ఫస్ట్ నుండి అంటే నాకు అర్థం కాలే. ఫస్ట్ క్వశ్చన్ కి లేట్ అయ్యారా? ఓకే ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ కు చాలా మంది తప్పిచ్చిర్రు సమాధానం. ఐదవ ప్రశ్న చూడండి. ఐదవ ప్రశ్న చూడండి. జాగ్రత్తగా ఇవ్వండి ఆన్సర్ ఐదవ ప్రశ్నకి. టైం ఇస్తా, ఒక 1 minute టైం ఇస్తా, ఆలోచించి ఇవ్వండి. ఒక్క నిమిషం. కరెక్టే ఇచ్చినది. డి ఆప్షన్ ఏముందండి? నాకు కనిపించలేదు సరిగా. ఫోర్ 1 3 2 ఉందా? 4 1
అయితే కరెక్టే ఇచ్చిన కదా. రైట్, ఒక్కసారి చూసుకోండి లీడర్ బోర్డు చూడండి. మహేష్ జీ, సరిత మేడం అండ్ హేమా పబ్బతి, సతీష్ బొల్లం నలుగురు కూడా బైకి బై చేశారు. ఇంకా మిగతా వాళ్ళు తర్వాత ప్లేసుల్లో ఎవరు. చాలా వరకు తప్పుడు సమాధానాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. 5కు 3 క్వశ్చన్లే చేశారు. సో ఫస్ట్ ఏంటి, వరంగల్ జైత్రయాత్ర సభ 2003లో జరుగుతుంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ 2004లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దాని కట్టుబడి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా విషయాన్ని చేరుస్తుంది. 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయబడుతుంది. ఓకేనా. మరొక ప్రశ్న చూడండి. ఏపీపీఎస్సికి యూజ్ కాదండి ఇది. ఏపీపీఎస్సికి యూజ్ కాదు ఇది. మరొక ప్రశ్న చూడండి. దాదాపు లీడర్ బోర్డులో అందరు తప్పే పెట్టిన ఆన్సర్ ప్రొఫెసర్ తిరుమలి అండి. ఆన్సర్ ప్రొఫెసర్ తిరుమలి. ఓకేనా. మరొక ప్రశ్న చూడండి. చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ. మరొక ప్రశ్న చూడండి. సాధారణ మెజారిటీ చట్టాలు సార్, అంతే కదా. లోక్సభలో 1/2, రాజ్యసభలో 1/2. మరొక ప్రశ్న చూడండి. 8 రాజకీయ పార్టీలు సార్, 8 రాజకీయ పార్టీలు సరైనటువంటి సమాధానం.
10వ ప్రశ్న చూడండి. 10వ ప్రశ్న అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక సార్ ఆన్సర్. వరంగల్ తీర్మానం 1997 డిసెంబర్ 28న జరుగుతుంది. అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక లేదా ఏఐపిఆర్ఎఫ్ అని కూడా అంటాం దాన్నే. చూడండి 10 క్వశ్చన్లకు లీడర్ బోర్డులో టాప్ ప్లేస్లో ఎవరు? లీడర్ బోర్డులో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి హేమా పప్పతి 10/10, మహేష్ జీ 9/10, స్వాతి మేడం 9/10, సరితా మేడం 9/10, బాలవర్ధన్ సార్ అండ్ సతీష్ బొల్లం 8 చేసిరు. రేణుకా గండు, కిషోర్ కుమార్, సంధ్యా కేసిరెడ్డి, అజయ్ కుమార్ అందరు కూడా 7/10 చేసిరు. మరొక ప్రశ్న చూడండి. సో ఆన్సర్ వచ్చేసి జార్జి ఫెర్నాండేజ్ 1993లో జార్జి ఫెర్నాండేజ్ సంబంధించినటువంటి ఉంటుంది. 11వ ప్రశ్న చూడండి. ఒకటి భాగస్వామ్య సంస్థ కాదు అని అంటుండు. ఒకటి భాగస్వామ్య సంస్థ కాదు అంటుండు. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. మరొక ప్రశ్న చూడండి సార్. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2010 మార్చిలో గన్ పార్క్ నుండి మనుగూరు వరకు బస్సు యాత్రని చేపట్టింది ఎవరు? 2010 మార్చిలో గన్ పార్క్ నుండి మనుగూరు వరకు. మరొక ప్రశ్న చూడండి. విద్యార్థుల జేఏసీ సార్. ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల జేఏసీ. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి సార్?
మరొక ప్రశ్న చూడండి సార్. తెలంగాణ విద్యార్థి రణబేరి సభతో సంబంధాన్ని కలిగి ఉన్న ఉద్యమ సంస్థ ఏబీవీపీ. ఓకేనా, అఖిల భారత విద్యార్థి పరిషత్తు చేపడుతుంది. మరొక ప్రశ్న చూడండి. మరొక ప్రశ్న చూడండి సార్. ప్రొఫెసర్ కోదండరామ్ సార్, తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్. మరొక ప్రశ్న చూడండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్, చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో. పదిహేనుకు 15 హేమా పబ్బతి, 15కు 14 స్వాతి మేడం, 15కు 13 బాలవర్ధన్ సార్, మహేష్, సరిత, కిషోర్ కుమార్ ముగ్గురు కూడా 12, 12, 12. ఇక రేణుకా గండు అండ్ రాజవర్ధన్ రెడ్డి, సంధ్యా కేసిరెడ్డి, అజయ్ కుమార్ సార్ వచ్చేసి వీళ్ళు 15కు 11 క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చారు. మరికొన్ని క్వశ్చన్లను చూద్దాం. సిద్దిపేట సమర శంకారావం సార్, వీళ్ళు 2006లో రాజీనామా చేసిన తర్వాత ఎందుకు రాజీనామా చేసింది అనేది ప్రజలకు చెప్పుకోవడం కోసం సిద్దిపేట సమర శంకారావం అనే సభని కండక్ట్ చేశారు. ఓకేనా, సిద్దిపేట ఉద్యోగ గర్జన అనేది 610 జీవోకి సంబంధించినటువంటి విషయం అని చెప్పినాం. ఇక సిద్దిపేట సింహగర్జన సభ ఏమి ఉండదు, సిద్దిపేట ప్రజాగర్జన కూడా ఏమి ఉండదు. ఖమ్మం ప్రజాగర్జన ఉంటుంది, కరీంనగర్ సింహగర్జన ఉంటుంది. జస్ట్ అది ఆ విధంగా పెట్టడం జరిగింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్, చూద్దాం. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి, ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో చూద్దాం. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు గద్దర్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం. చాలా 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 తక్కువ మంది సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ మంది ఆప్షన్ ఏ ఎన్నుకోరు. ఎన్నికల్లో పోటీ నిబంధన ప్రజా ఫ్రంట్ ఒప్పుకోకపోవడం. సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తుల సంఖ్య భాస్కర్ గౌడ్, హేమా పబ్బతి, బాలవర్ధన్, రాజశేఖర్. 4 మెంబర్స్ మాత్రమే సరైనటువంటి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రత్యామ్నాయం కాలేకపోయిందని 12లో రాజీనామా చేస్తాడు గద్దర్. ఓకేనా,
ఇక ఎన్నికల్లో పోటీ నిబంధన అనేది తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రతిపాదించినటువంటి నిబంధన. ఎన్నికల్లో పోటీ నిబంధన ప్రజా ఫ్రంట్ ఒప్పుకోకపోవడం అనేది కాదు. ఓకేనా? అది ఎన్నికల్లో పోటీ చెయ్యొద్దు అని అంటది. ప్రజా ఫ్రంట్ వచ్చేసి ఎన్నికల్లో పోటీ చెయ్యొద్దు అని అంటే విమలక్క వేరే వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసుకోవచ్చు, దాందేముంది, తప్పు కదా ప్రజాస్వామ్యం అనడం అని. సో వాళ్ళు డివైడ్ అవుతారు. ఏ నిబంధన అనేది టఫ్కు సంబంధించింది. మరొక ప్రశ్న చూడండి. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో. ఇప్పటి వరకు 5 ఇచ్చిర్రు. రాజవర్ధన్ రెడ్డి సార్, యూజర్, సతీష్ షాద్ నగర్, నరసింహ, హరి, భాస్కర్ గౌడ్, గౌతమ్ మంచిక, సురేష్ గౌడ్, మహేష్ రెడ్డి, సరితా మేడం, హేమా పబ్బతి, స్వాతి మేడం అండ్ వాణి మేడం. ఇప్పటి వరకు సమాధానం ఇచ్చిన వాళ్ళ సంఖ్య 34%. టీడీపీ ఎక్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి అండ్ నా దేవేందర్ గౌడ్ ఇద్దరు కలిసి బయటకు వచ్చి ఈ నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపిస్తారు. మరొక ప్రశ్న చూడండి సార్. మరొక ప్రశ్న చూడండి. మరొక ప్రశ్న చూడండి సార్. ప్రజాస్వామిక తెలంగాణ 19th క్వశ్చన్ చూడండి. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ట్వంటీన్త్ క్వశ్చన్, టాప్ 50లో 20వ ప్రశ్న. చూద్దాం లీడర్ బోర్డులో ఎవరు టాప్ ప్లేస్ లో ఉన్నారో. లీడర్ బోర్డులో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తిని చూసే ప్రయత్నం చేద్దాం.
ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. ట్వంటీకి 20 హేమా పబ్బతి మేడం లీడర్ బోర్డ్ లో టాప్ ప్లేస్ లో ఊరు. ఇక స్వాతి మేడం 18/20. ఇక సరిత మేడం 16/20. కిషోర్ కుమార్ సార్, బాలవర్ధన్ సార్ 15-15. రాజవర్ధన్ రెడ్డి సార్ 14. మహేష్, రేణుకా గండు, అజయ్ కుమార్ అండ్ సతీష్ బల్లం తర్వాత ప్లేసుల్లో ఊరు 12/20. అయితే తెలంగాణ సిపిఐ నుంచి గుండా మల్లేష్ సార్ వెళ్తాడు. తెలంగాణ సిపిఐ నుంచి గుండా మల్లేష్ వెళ్తారు, వీళ్ళు కాదు. ఓకేనా? మరొక ప్రశ్న చూడండి సార్. ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఇరవై రెండవ ప్రశ్న చూడండి సార్. టాప్ 50లో టాప్ 22 1996 సార్, ఇది 1996. సరిగ్గా ఆలోచించి సరైనటువంటి సమాధానం ఇవ్వండి. కొత్తగా ఇప్పుడే నా క్లాసు చూస్తున్న అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వేస్తానండి. ఈ రోజే ఫస్ట్ టైం మొదటిసారిగా క్లాస్కు రావడం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? వాణిజ్య, ఓకే. ఇంకా ఇక అందరూ పాత వాళ్ళే కదా. ఇరవై మూడవ ప్రశ్న చూడండి సార్. 23వ ప్రశ్న. టీ ఉద్యమాన్ని అణచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి 8వ అధ్యాయంలో వివరించడం. దాని మీద పండిట్ నారాయణ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత 8వ అధ్యాయం బుట్టదాఖలు కావడం, బయటికి రావడం అన్నీ తెలిసినటువంటి విషయాలే. ఇచ్చిన వాటిలో ఒకటి సరైనటువంటి జత కాదాట. అదేంటో ఒకసారి ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి.
24వ ప్రశ్న చూడండి. టాప్ 50లో 24th క్వశ్చన్. ఆంటోనీ కమిటీ సార్ 2013లో వేయబడుతుంది. 2013లో వేయబడుతుంది. గుడ్ ఈవినింగ్ గాయత్రి మేడం. చేయండి, క్వశ్చన్లు చేయండి. 25వ క్వశ్చన్ చూడండి సార్. ఇది సుశీల్ కుమార్ షిండే సార్. ఆన్సర్ వచ్చేసి సుశీల్ కుమార్ షిండే. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి సార్. డోకా దిన్న తెలంగాణ పేరుతో ఎవరు కండక్ట్ చేసిరంటారు? ఒకసారి ఆలోచించి ఆన్సర్ చేయండి. అందుకనే ఆన్సర్లు చేయండి అన్న గాయత్రి మేడం. ఆన్సర్లు అందుకనే చేయమని చెప్పిన మిమ్మల్ని. రోజు డైలీ 4 PM, ఎప్పుడైతే అప్పుడు నైట్ 9కి కానీ లేకపోతే ఈవినింగ్ 5కి కానీ. ఒకసారి చూడండి. లీడర్ బోర్డు మాత్రం వదిలే ప్రసక్తే లేదంటుంది హేమ మేడం. 25/25, స్వాతి మేడం 23/25, సరిత మేడం 20/25. టఫ్ ఏం లేవు కదా ప్రశ్న సర్లి, ఈజీగానే ఉంది కదా. రాజవర్ధన్ సార్ 19/25, కిషోర్ కుమార్ సార్ 19/25, రేణుకా మేడం 18/25. ఇక ఆ తర్వాత మహేష్ బాలవర్ధన్ 17/17, సతీష్ బొల్లం అండ్ అజయ్ కుమార్ 16/16. ఒక్కసారి ప్రశ్న చూడండి. తెలంగాణ మహాసభ ఇది. ఆప్షన్ కన్ఫ్యూజ్ అవుతుర్రా? జాగ్రత్తగా ఇవ్వండి ఆన్సర్స్. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్. Can silence. మరొక ప్రశ్న చూడండి సార్.
న్యాయవాదులు సార్. ఏఎస్ పోషెట్టి కదా, ఏఎస్ పోషెట్టి ఆధ్వర్యంలో. మరొక ప్రశ్న చూడండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్. ఏమన్నాడు ప్రశ్న? సరికాని జతను గుర్తించండి అంటుండు. ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూడండి సార్. 28th క్వశ్చన్. తెలంగాణ మహాసభ నాగారం అంజయ్య. కొంతమంది ఆస్పిరెంట్స్ కు పోటీ మాదిరిగా లేదు ఎగ్జామినేషన్. ప్రొఫెసర్ కి ఆస్పిరెంట్ కు పోటీ మాదిరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి పేపర్ అయినా ఢీ కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం అనే సంకేతం చూపిస్తారు. ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూడండి సార్. 29th క్వశ్చన్. 28 సంస్థలు సార్. ఐక్య వేదికలో 28 సంస్థలు భాగస్వామ్యమైనవి. మరొక ప్రశ్న చూడండి. 30th క్వశ్చన్. ముప్పైవ ప్రశ్న. ఇది దగాపడ్డ తెలంగాణ సార్. ఇది దగాపడ్డ తెలంగాణ. దీనికి ఆన్సర్ ఇవ్వండి సార్. దీనికి సరైనటువంటి సమాధానం ఇవ్వండి.
24% పీపుల్ మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. చూడండి ఒకసారి 30కి 30 హేమ పబ్బతి, 27/30 స్వాతి మేడం, 24/30 సరిత మేడం అండ్ కిషోర్ కుమార్ సార్. ఇక రేణుకా మేడం, రాజవర్ధన్ సార్ 22, మహేష్ సార్, బాలవర్ధన్ సార్ 19, సతీష్ బొల్లం 18 అండ్ సంధ్యా కేసిరెడ్డి 17. 2002 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జల సాధన ఉద్యమం 2002. అదే దుచ్చర్ల సత్యనారాయణ అయితే జల సాధన సమితి పేరుతోటి ఫ్లోరైడ్ మీద పాదయాత్ర చేసిండు. జల సాధన సమితి వాళ్ళ ఉద్యమ సంస్థ పేరే సాధన సమితి, వీళ్ళ ప్రోగ్రామ్ పేరు జల సాధన ఉద్యమం. ఓకేనా, వాళ్ళ సంస్థ పేరు జల సాధన సమితి. క్లియరా అండి? బాబుకే వీళ్ళేమో జల సాధన సభ లేదా జల సాధన ఉద్యమం వీళ్ళ ప్రోగ్రామ్ పేరు, వాళ్ళ ఉద్యమ సంస్థ పేరు జల సాధన సమితి. ఓకేనా? సో దుచ్చర్ల సత్యనారాయణ జల సాధన సమితి సంస్థకు సంబంధించిన వ్యక్తి. ఫ్లోరైడ్ నివారణలో భాగంగా దాదాపు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తాడు. ఉస్మానియా యూనివర్సిటీ చేరుకుంటే తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వల్ల ఆధ్వర్యంలో అక్కడ సభ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చూసి ఆన్సర్ ఇవ్వాలి, ఎప్పుడు కూడా ఆలోచించి ఆన్సర్ ఇవ్వాలి. జల సాధన అనే పదం రాగానే వెంటనే దుచ్చర్ల సత్యనారాయణ వైపు వెళ్ళొద్దు. ఓకేనా? మరొక ప్రశ్న చూడండి సార్. చూసారా అండి క్వశ్చన్? నారా చంద్రబాబు నాయుడు సార్ ఆన్సర్. నారా చంద్రబాబు నాయుడు మీకు తెలిసినటువంటి విషయమే. మరొక ప్రశ్న చూడండి. ఒకసారి చూడండి. 33వ ప్రశ్న చూడండి. 24 రోజులు సార్ టీవీఎస్ తెలంగాణ విద్యార్థి వేదిక ఒకటి, తెలంగాణ విద్యార్థి సంఘం ఒకటి, ఈ 2 గ్రూపులే కదండి.
దీనికి మహాశాంతి యాత్రకు సహకరించినటువంటి గ్రూపులు. క్వశ్చన్ మే 17 గ్రూప్ సార్. ఆ తర్వాత భారత సంయుక్త రాష్ట్రాల భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒకటి ఏర్పడుతుంది కదా, దాన్ని ఏమన్నాం? సిపియుఎస్ఐ. సిపియుఎస్ఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. మే 17 గ్రూప్ ఇలా మారుతుంది సిపియుఎస్ఐగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. మరొక ప్రశ్న చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ జనసభ సార్ రాజకీయ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. జయశంకర్ సార్ ఆలోచనే రాజకీయ ప్రక్రియ. మరొక ప్రశ్న చూడండి సార్. లీడర్ బోర్డ్ చూడండి ఒకసారి. 35/35 హేమా పాపతి, 30/35 స్వాతి మేడం, 29/35 కిషోర్ కుమార్ తిప్పాని, సరితా మేడం 28/35, 27 రాజవర్ధన్ సార్, 26 రేణుకా మేడం, మహేష్ అండ్ సతీష్ బొల్లం 22, బాలవర్ధన్ సార్ 21 అండ్ అజయ్ కుమార్ 20. చాలా పోగొడుతురు కదా. అంటే కొంత ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ నుంచి ఎక్కువ కవర్ అయినాయి ఈసారి ప్రశ్నలు. మధ్య పార్టు రాజకీయ పార్టీల పాత్ర కాంచి కాకుండా ఉద్యమ భావజాలం ఉన్నటువంటి సంస్థల నుంచి, పార్లమెంటరీ ప్రక్రియ నుంచి ఎక్కువగా ప్రశ్నలు కవర్ అయినట్టు అనిపిస్తుంది. ఓకేనా. తెలంగాణ ఐక్య వేదిక వి ప్రకాష్ అప్పటికి తెలంగాణ ఐక్య వేదికలో ఉంటాడు.
వి ప్రకాష్ సారే ఈ 41 మంది తోటి సంతకాలు పెట్టించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. ఇది అయిపోయినట్టుందిగా ఈ ప్రశ్న, ఇది అయిపోయినట్టుంది. అయిపోలే కదా, జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వండి. ప్రజా ఫ్రంట్ అంటే థర్డ్ పార్ట్ కదా, అంటే దాదాపు అన్ని పార్ట్లు కవర్ అవుతున్నట్టే, అన్ని పార్ట్ల నుంచి కవర్ అయినట్టుంది. మరొక ప్రశ్న చూడండి సార్, 37వ ప్రశ్న చూడండి. 2001 జూన్ 25 ఆన్సర్. ఒకటవ తారీఖు వార్డ్ ఆఫీసర్ కు సంబంధించింది, టెస్ట్ ఉంది. అక్టోబర్ 1 రోజు 100 మార్క్స్ కో 150 కో ఉంటుంది. ఒకటే పేపర్ కండక్ట్ చేస్తున్నట్టుంది మన అన్అకాడమీ ప్లాట్ఫామ్ లోనే. అందరికీ షేర్ చేయండి విషయాన్ని, ఓకేనా? అందరికీ షేర్ చేయండి. వార్డ్ ఆఫీసర్ టెస్ట్ ఉంటుంది. పేపర్ నేనే తయారు చేస్తున్నా, పేపరు నన్నే తయారు చేయమని చెప్పారు, సో నేనే తయారు చేస్తున్నా, ఓకేనా? కొద్దిగా చూసుకోండి, ఏది మన ఇంపార్టెంట్ విషయాలను చూసుకోండి. 38 క్వశ్చన్ చూడండి. 38 విద్యాసాగర్ సార్ జిఎస్ పేపర్ మాదిరిగా ఉంటుంది అన్నట్టు. ఒక 50 మార్క్స్ పాత్ర మాత్రం వీటి పాత్ర ఉంటుంది. ఇది మన మున్సిపాలిటీ యాక్ట్ 74 అమెండ్మెంట్ యాక్ట్, దాంతో పాటు కొన్ని ఆర్థిక అంశాలు ఇవన్నీ కలిపి తయారు చేస్తాం, ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ సక్సెస్ ఎలా ఉంటుంది? టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్. ఎక్కడైనా ప్రపంచ దేశాల్లో అయినా ఒక ప్రభుత్వాలు సక్సెస్ కావాలన్నా, ఒక రాజకీయ పార్టీ సక్సెస్ కావాలన్నా, ఒక ఉద్యోగి సక్సెస్ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే సక్సెస్ కావాలన్నా ప్రీవియస్ గా ఏం జరిగింది, గతంలో ఆయన సక్సెస్ కావడానికి కారణం ఏంటి అనే సిద్ధాంతాన్ని చూసి మూవ్ అయితేనే సక్సెస్ అవుతాం. ఉద్యోగి ప్రభుత్వంలోకి వచ్చినాక ఉద్యోగం చేయాలంటే ఏం చేస్తారు? పక్క పేజీలో లాస్ట్ టైం ఉన్నటువంటి ఉద్యోగి ఏం చేసిండో చూస్తాం, ఆ పేజ్ చూసి ఈ పేజీలో నింపుతాం, అంతే. ఎక్కడైనా టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్కే. రాజమౌళి సినిమా డైరెక్టర్ రాజమౌళి అంత సూపర్ హిట్ అవుతుండే మిగతా వాళ్ళు కావట్లేరంటే టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్కే. బాలీవుడ్ మొత్తం చూస్తాడు, బాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను చూసి అలా క్రియేట్ చేస్తాడు, ఓకేనా? సో ఎవరైనా అంతే అన్నట్టు, ఎవరైనా సక్సెస్ అంటే టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్కే. సక్సెస్ అయిన వాళ్ళని చూసి నేర్చుకోవాలి. రెండే సక్సెస్ సూత్రాలు, రెండే ఎవరికైనా. ఒకటి సొంతంగా సక్సెస్ కు మార్గం వేయడం, రెండు సక్సెస్ అయిన వాళ్ళని చూసి నేర్చుకోవడం. దాదాపు మాక్సిమం సక్సెస్ అనేది టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్కే ఉంటది. ఒక్కరో ఇద్దరు ఉంటారు, మహాత్ములు ఉంటారు, వాళ్ళు ముందర వేస్తారు, దారేస్తారు, అది తరువాత మనం దాన్ని తొక్కుకుంటా పోతాం, అట్లా కూడా సక్సెస్ అవుతాం, ఓకేనా? చార్లీ చాప్లిన్ అనేది, సరే మీకు ఒకటి ప్రశ్న అయితే ఇలా ఇస్తా, మీరు చేస్తూ వినండి. చార్లీ చాప్లిన్ ని గాడ్ ఫాదర్ గా పెట్టుకొని నటించడం నేర్చుకుంటే చార్లీ చాప్లిన్ కంటే ఎక్కువగా నటించారు, చార్లీ చాప్లిన్ కంటే కూడా ఎక్కువగా నటించారు. ఈ ఆన్సర్ ఇస్తుండండి, ఇచ్చిన వాళ్ళు వినండి. టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్కే. రెండోది ఏముండదు, ఎక్కడైనా అదే. సక్సెస్ కీ పాయింట్ ఎవరు చెప్పరు, కానీ సక్సెస్ అదే. ఎవరైనా చూడండి, కొత్త సీసాల పాత సార, కొత్తగా రానియండి ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం రానియండి, గత ప్రభుత్వం చేసినటువంటి వాటికి డిఫరెంట్ గా పేరు పెట్టడం, అంతే. ఒక్కసారి చూడండి.
లేని దానిని గుర్తించండి అంటుండు. అర్థమైందా సార్? అర్థమవుతుంది కదా చెప్పింది? నాకు గ్రూప్ 2లో 134 నాది 4th పేపర్. జస్ట్ అటు ఇటు ఉండొచ్చు. ఫస్ట్ పేపర్ 84 నాది స్కోరు. సెకండ్ పేపర్ 112 సారీ 130 ప్లస్ ఏ ఉంటుంది, ఇది కూడా 132 అలా ఉంటుంది. 39th క్వశ్చన్ చూడండి. థర్డ్ పేపర్ 112 ఉంటుంది ఎకానమీ. ఫోర్త్ పేపర్ 134 ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 456 దగ్గరనే ఉంది రిటర్న్ స్కోర్. 600కి 675కి మాత్రం 511 ఉంది. 512కు సర్వీస్ వచ్చింది. 511కు నాకు రాలేదు. 512కు సర్వీస్ వచ్చింది. ఓకేనా? ఇదే సర్వీస్ వచ్చినటువంటి మహిళలు డీటీలుగా ఉర్రు, ఏసీటీఓలుగా ఉర్రు. అందరూ ఓపెన్ వాళ్ళు కూడా, ఓపెన్ మహిళలు కూడా డీటీలు ఏసీటీఓలుగా ఉర్రు 511 స్కోర్ తోటి. ఇంకా రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బీసీఏ రిజర్వేషన్ కూడా దాదాపు ఎస్సీ రిజర్వేషన్ అంటే 494 దాకా వచ్చింది. బీసీఏ రిజర్వేషన్ అంటే 504 కూడా ఉన్నారు మా మిత్రులు బీసీఏకి సంబంధించి. ఎవరు? జనరలే మహిళలు కాదు, మహిళలు చాలా తక్కువ ఉంది. ఎస్టీ మహిళ 434 వరకు వచ్చింది. 434 విత్ ఇంటర్వ్యూ. ఒకసారి చూడండి, మరొక ప్రశ్న చూడండి. సో 2002 సార్, 2002. 40వ ప్రశ్న చూడండి. 40వ ప్రశ్న. లీడర్ బోర్డ్ చూడండి సార్ ఒక్కసారి.
40కి 40, 35కు 40, 32కు 40, 32 సరిత మేడం అండ్ రాజవర్ధన్ సార్ ఇద్దరు కూడా 32 రేణుకా మేడం 31, ఇంకా కిషోర్ కుమార్ సార్, మహేష్ సార్, సతీష్ బొల్లం, బాలవర్ధన్ సార్, అజయ్ కుమార్ సార్ ఇంకా కింద ఉన్నారు. సో జలగం వెంగళరావు ప్రభుత్వం అండి 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తుంది. ఇక 73లోనే రాష్ట్రపతి పాలన ఎత్తివేయబడుతుంది. 74 నుంచి జలగం వెంగళరావు గారు ఉండడం జరుగుతుంది. ఈయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడిగా పరిగణించబడతాడు. ఖమ్మంలో సెటిల్ అయినటువంటి వ్యక్తి. మరొక ప్రశ్న చూడండి. నలభై రెండవ ప్రశ్న చూడండి సార్. 42వ ప్రశ్న. డి పై వాళ్ళు ఎవరు కాదు సార్. డి ఆప్షన్ వచ్చేసి పైవారు ఎవరు కాదు. పైవారు ఎవరు కాదు. నలభై మూడవ ప్రశ్న చూడండి. సామ నరసింహారెడ్డి గార్డెన్, చంపాపేట అంతే. ఓకేనా. పటోల ఇంద్రారెడ్డి సార్ తెలంగాణ ఉద్యమ కమిటీ. ఆ తర్వాత జై తెలంగాణ పార్టీగా మారుతుంది. జై తెలంగాణ పార్టీగా మారుతుంది ఇదే. మరొక ప్రశ్న చూడండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి కిషన్ రెడ్డి సార్. కిషన్ రెడ్డి ఆన్సర్ వచ్చేసి తెలంగాణ పోరు యాత్ర.
దీనికి ఆన్సర్ ఏంటి సార్? టూ 2008 సార్ ఆన్సర్. 45th క్వశ్చన్ చూడండి. లీడర్ బోర్డు కూడా చూద్దాం. లీడర్ బోర్డు కూడా చూసేద్దాం. చూడండి ఒక్కసారి లీడర్ బోర్డు. 45/45 హేమా పబ్బతి, 39/45, 36/45, ఇక 35/45 సరిత మేడం, రేణుకా మేడం 34, మహేష్ సార్ 30, కిషోర్ కుమార్ సార్ 30, సతీష్ బొల్లం 29, సంధ్యా కేసిరెడ్డి 27, బాలవర్ధన్ 27. ప్రశ్నల సర్లు ఏం టఫ్గా లేదుగా. ఇంత టాప్ 10 లో ఇంత తక్కువ చేశారు ఏంటి? ఎందుకు మేడం ఇంత తక్కువ చేశారు? టఫ్ ఏం లేవు కదా, ప్రశ్నల సర్లు అయితే టఫ్ ఏం లేవు కదా, అవునా కాదా? సంధ్యా కేసిరెడ్డి మేడం ఉన్నారా అందరు కూడా? కిషోర్ కుమార్ సార్, మరొక ప్రశ్న చూడండి. ఫుల్ టఫ్, రాన్స్ టైమ్స్ ఫుల్ టఫ్ ఉందా? తెలిసినవే రాంగ్ అవుతున్నాయా? ఫార్టీ ఫైవ్ చేయాలి. టాప్ 10 అందరూ 40, 50 అంటే 45 ప్లస్ చేయాలి. 47th క్వశ్చన్ చూడండి. అది హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్ సార్. తెలంగాణ సంబరాల పేరిట కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారంటే నిజాం కళాశాల గ్రౌండ్. చూడండి, మొదటి సంఘటన గుర్తించండి.
ఈజీ బట్ టఫ్, అంతేనా? నీడ్ మోర్ ప్రాక్టీస్, తెలిసినట్టే అనిపిస్తుంది, చాలా చదవాలి, ఈజీనే కదా అనిపిస్తుంది. తెలంగాణ వెలిచాల జగపతిరావు ప్రయత్నం ఎప్పుడు సార్? 1994 కాదు, ఆ టైంలోనే కదా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం కూడా ఏర్పాటు చేస్తారు కదా, ఓకేనా? తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం. సో అన్నిటికంటే ఇవన్నీ కూడా 97 లో వచ్చేటటువంటి భూమా ఐడి మావోడు, భూమా ఐడి మావోడు, ఐక్యవేదిక, డి అంటే డిక్లరేషన్ 1992నే కదా, 1992. సో ఆ టైంలో ఉంటది. వెలిచాల జగపతిరావు వ్యక్తిగతంగా ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు ప్లస్ కోర్స్ ఉంది కదా మనకు, ఈ రోజు సమీకరణ దశలో 5th పార్ట్ ఉంది కదా, 5th పార్ట్ లో వెలిచాల జగపతిరావు ప్రయత్నం గురించి కూడా చదువుతాం. ఈ రోజు ఒక 15-20 నిమిషాలు అదే క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ ప్లస్ కోర్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారండి ఎవరండి ఇక్కడ? ప్లస్ వాళ్ళు 6:30కి రండి, 6:30కి క్లాస్ ఉంటుంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర, రండి, ఓకేనా? ప్లస్ లో రండి, ఈ రోజే స్టార్ట్ 5th పార్ట్ లో, అంటే సెకండ్ లో 5th పార్ట్ స్టార్ట్, సెకండ్ లో 5th పార్ట్. సన్నీ పిల్లయ్య కూడా రావడం లేదు క్లాస్ కు ఈవినింగ్ టైంలో. ఓకే, 49th క్వశ్చన్ చూడండి, 49th క్వశ్చన్. సో నందమూరి తారక రామారావు అండి, వాళ్ళనే కీర్తిస్తూ వాళ్ళని అపహరించినటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఓకే ఓకే, అదే అందుకనే రావడం లేదు, కనిపించడం లేదని అడిగిన.
50 క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. చూద్దాం, కొద్దిగా టఫ్ క్వశ్చన్ ఇద్దాం, ఎంతమంది ఆన్సర్ చేస్తారు. మారోజు వీరన్న ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ పెడితే 50కి 50 పెట్టిన వాళ్ళు ఒక్కరు ఉంటారు. చూద్దాం, పాసిబుల్ అవుతుందేమో. టఫ్ ప్రశ్న. నెక్స్ట్ 6:30 క్లాస్ ఉంది. 6:30 క్లాస్ ఉంది. డిసైడ్ అయిపోయారా ఇక లీడర్ బోర్డు మాదే అని? రికార్డెడ్ వింటురా? రికార్డెడ్ ఉంటాయి జ్యోతిర్మయి మేడం, రికార్డెడ్ ఉంటాయి చూడండి. ఒకసారి చూసుకోండి ఇక. 50కి 50 గ్రేట్ అసలు. స్వాతి మేడం అయితే 42, అసలు 45 ప్లస్ ఉండాలండి, 45 ప్లస్ ఉండాలి మాక్సిమం. ఇక్కడ ఉన్న టాప్ 10 వాళ్ళు మీరందరూ కూడా 50 అంటే 45 ప్లస్ ఉండాలి జనరల్ గా. పేపర్ కూడా ఈజీ పేపరే ఈ రోజుది యాక్చువల్లీ, బట్ అయినా కానీ అంటే కొంత మీకు రీకాపులేషన్ ఇది ఉంటే బాగుంటుంది. అయినా కానీ బాగా చేశారు. 40 ప్లస్ వాళ్ళంతా కూడా మంచి స్కోర్లుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? 40 సంబంధించిగా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి. గ్రూప్ 2 కొత్త కోర్సు కూడా స్టార్ట్ చేద్దాం. గ్రూప్ 2 కొత్త కోర్సు స్టార్ట్ చేస్తే మళ్ళీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. రికార్డెడ్ కాకుండా లైవ్ లో కూడా వినొచ్చు మీరు. ఇంకా ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి సమాచారం. ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఎలా చదవాలి, ఎలా మూవ్ కావాలి, ఏమైనా? ప్రకాష్ సార్ ఒకటే అనేది కాదు, జనరల్ గా సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ లో ఉన్నటువంటి అంశాల కోసం ఎన్ని పుస్తకాలైనా తీసుకోవాలి, కాకపోతే ఆ అంశం కోసం అందులోనే చదవాలి. ఓకేనా? అర్థమైందా? సిలబస్ పేపర్ లో ఉన్నటువంటి అంశం కోసం ఇప్పుడు మీరు చెప్పినటువంటి పుస్తకంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని అంశాలు, సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు కొన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు. లేనప్పుడు ఏం చేయాలి? వేరే పుస్తకాన్ని చూజ్ చేసుకోవాలి ఆ అంశాల కోసమే. ఈ అంశాల కోసం, ఉన్నటువంటి అంశాల కోసం ఇంకో పుస్తకంలో చదువుడు అట్లా చేయొద్దు. ఓకేనా? ఏమైనా సిలబస్ లో ఉన్నటువంటి అంశాల కోసం మాత్రం కొత్త పుస్తకాలని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేనటువంటి అంశాల కోసం. క్లియరా సార్? సతీష్ షాద్నగర్ సార్, సతీష్ షాద్నగర్. రామ్స్ టైమ్స్ ఉన్నారా? ఎన్ని వచ్చింది ర్యాంక్ ఎంత వచ్చింది రామ్స్ టైమ్స్? వెంకట్ కొట్టే మీద ఎంత ఉంది ర్యాంకు? వెంకట్ కొట్టే అండ్ రామ్స్ టైమ్స్. అక్టోబర్ 1కి అండి, అక్టోబర్ 1కి ఉంది. ఓకేనా? ఇప్పుడు 6:30కి క్లాస్ ఉంది, 6:30కి క్లాస్ రండి ఈవినింగ్. షాద్ నగర్ 15th ర్యాంక్ అంటారు. ఓకే, విన్ను మేడం ప్లస్ లో ఉన్నారా? విన్ను మేడం ఆర్ సార్? విన్ను అంటే వార్డ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది, ఫ్రీ టెస్ట్. అందరికి స్ప్రెడ్ చేయండి, అందరు పార్టిసిపేట్ అవుతారు. దాంట్లో మున్సిపల్ యాక్ట్ కు సంబంధించిన అంశాలు ఉంటాయి, 74 అమెండ్మెంట్ యాక్ట్ అంశాలు ఉంటాయి, కొన్ని పాలిటీ అంశాలు ఉంటాయి. బాయా? విన్ను అంటే బాయ్. ఓకే,
టైం అక్టోబర్ 1. సరే టైం కూడా చెప్తా నేను. ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. నేను టైం అనేది మీకు చెప్తా. ఇంకా ఏమైనా ఎనీ డౌట్స్? ఏం చదవాలి? ఏ పుస్తకం? కొత్త వాళ్ళు విన్నూనేనా ఓన్లీ వాళ్ళు విన్నది? కొత్త వాళ్ళు ఎవరైనా విన్నారా ఇంకా ఈరోజు? జాయిన్ కాండి. బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి. ఓకేనా? బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి. మీకు 7,700 కాస్త 7,700 కాస్త 6,900కి వస్తుంది 1 ఇయర్ జాయిన్ అయితే. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ కూడా వినొచ్చు. అన్నీ కూడా వినొచ్చు. ఓకేనా? ఇంకా వార్డ్ ఆఫీసర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా. వార్డ్ ఆఫీసర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా. ఇంకా రాజవర్ధన్ సార్ ఇంతేనా సంగతులు? క్వశ్చన్ ఎలా ఉన్నాయి? ఈజీ ఏం లేవు, టఫ్ ఏం లేవు కదా, ఈజీ క్వశ్చన్సే కదా అన్ని. ఈజీ, బట్ మీకు రీకాల్కులేషన్ లేకపోయింది. లేకపోతే అందరు పైకి పై చేసేటోళ్ళు. 50కి 50 చేయాల్సిందే ఈ క్వశ్చన్స్ అన్ని. ప్రాక్టీస్ లేక చదవండి, టైం వేస్ట్ చేయకండి. ఓకేనా? ఎవరు జాయిన్ అయ్యే వాళ్ళు లేరా అకాడమీలో? బాలాజీ 10 లైవ్ అని రిఫరల్ కోడ్ వాడండి, మీకు 100% ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా. బాయ్ అండి. 6:30కి క్లాస్ ఉంది, ప్లస్లో క్లాస్కి రండి.